ఎన్ని సంవత్సరాల నుంచి వస్తున్నారమ్మా మీరు నా దగ్గర? సార్ అదే 20 సంవత్సరాలు అవుతుందండి. మాకు ఎప్పుడు ఫస్ట్ ఎముకల్లో నొప్పి వస్తుందని చెప్పేసి స్టార్ట్ చేశాను. మాకు వేరే వాళ్ళ డాక్టర్ ద్వారా ఇక్కడికి వెళ్తే తగ్గుతుంది అంటే అప్పటి నుంచి మా పిల్లలు చిన్న పిల్లలు అప్పటి నుంచి స్టార్ట్ చేసి ఇప్పుడు మీరు మీ పిల్లలు ఇంజనీరింగ్ చదువుతున్నారు. పెద్దమ్మాయి బీటెక్ 4th ఇయర్లోకి వచ్చింది, చిన్నమ్మాయి డిప్లొమా కంప్లీట్ అయిపోయింది. నా దగ్గరికి వచ్చినప్పటికి అప్పుడు ఈ పిల్లల వయసు చిన్న వాళ్ళండి. 3 years పెద్దమ్మాయి, 1 year పాప, చిన్న పాప. అప్పుడు స్టార్ట్ చేస్తాం. ఇంకా తర్వాత మా ఆయనకి కంటి చూపు గురించి అని చెప్పేసి వస్తున్నాం. ఇంకా అలాగే ఏ ప్రాబ్లం వచ్చినా ఇంకా బయటికి వెళ్ళినా వెళ్తాం, వేరే డాక్టర్స్ అక్కడ ఉన్న వాళ్ళని కన్సల్ట్ చేసినా మళ్ళీ ఏదో టైంలో మళ్ళీ మీకు వచ్చి చెప్పి ఆ ప్రాబ్లం మళ్ళీ మీ ద్వారా మందులు తీసుకుంటేనే తగ్గినట్టు మాకు ఆ నమ్మకం ఇంకా మీ చేతి మందు వాడితేనే మాకు తగ్గిపోతుంది అన్న నమ్మకం, తగ్గిపోతుంది కూడా. మరి ఒకవేళ ఏదో రాలేని పరిస్థితుల్లో అక్కడక్కడ తీసుకున్నా చూపించినా మళ్ళీ ఏదో టైంలో వచ్చి మిమ్మల్ని కలిసి ప్రాబ్లం చెప్పి దానికి ఏదో మీ సజెషన్ తీసుకొని మీరు ఇచ్చిన మందు వాడితేనే మాకు తగ్గినట్టు, మాకు తగ్గిపోతుంది కూడా. అలాగే ఇప్పటికి 20 సంవత్సరాల నుంచి వీలైనప్పుడల్లా మిమ్మల్ని కలవడం. మాది ఇగండి వేపకుంట డౌన్, అప్పనపొలం, సింహాచలం డౌన్, గోశాల డౌన్, అప్పనపొలం చిన్న గ్రామం. ఇతని పేరు సూరిబాబు గారు. మీ దగ్గర చాలా మంది వస్తుంటారు కదండి. మేము లక్ష్మి, నా పేరు లక్ష్మి అండి. అతని పేరు సూరిబాబు, నా పేరు లక్ష్మి. పెద్దమ్మాయి ప్రమీలాదేవి, చిన్నమ్మాయి మౌనిక. మాది అప్పనపాలెం, వేపగుంట డౌన్. మీరు ఇప్పుడు ఈ హోమియోపతి డాక్టర్ గారి దగ్గర, రియాజ్ గారి దగ్గర వాడుతున్నారు కదా, మీకు సాటిస్ఫాక్షనే కదా? చాలా సంతోషం అండి. మాకంటే మీ దగ్గరికి వచ్చి మీ సలహా తీసుకొని మీరు ఇచ్చిన ఆ మందు వేసుకుంటే తగ్గిపోతుంది అనే నమ్మకం, తగ్గిపోతుంది కూడా మాకు. ఇంకా ఏదో టైంలో వచ్చి ఆ మందు వేసుకుంటేనే తగ్గిపోతుంది. ఎప్పటికైనా ఆ మందు వాడితేనే తగ్గుతుంది. ఈ బయట వాడినవన్నీ ఏదో తప్పనిసరి పరిస్థితుల్లో వాడినా మళ్ళీ వచ్చి మీ చేతితో తీసుకోవాలి. ఇచ్చింది వేసుకున్నాక మాకు తగ్గింది. ఇప్పుడు మట్టుకు ఇలా హ్యాపీగా ఆనందంగా ఉండగలుగుతాను. అందుకనే ఇంకా సంవత్సరం అవనే 2 సంవత్సరాలైనా మళ్ళీ మీ చేతితో తీసుకోవాలన్న తపనతోనే వీలైనప్పుడు వచ్చి మా ప్రాబ్లమ్స్ చెప్పి తీసుకుంటూ ఉంటామండి. ఎప్పుడు సూరిబాబు నువ్వేమన్నా చెప్తావమ్మా? చెప్పు 2 మాటలు చెప్పమ్మా. ఎందుకంటే నువ్వే కదా కంటి చూపు మెయిన్ వాడావు. ఫస్ట్ నా దగ్గర వచ్చింది కంటి చూపు ప్రాబ్లంకే కదా. నేనైతే సార్ దగ్గరికి స్టార్ట్ అయ్యి 18 ఏళ్ళు అయిపోతుంది. అయిపోయానంటే నేను కంటి చూపు అంటే ఇప్పుడు దాకా ఏ వాడాను కానీ అవి పనిచేయలేదు. తర్వాత ఏంటంటే ఒక డాక్టర్ దగ్గరికి వెళ్ళాము, అసలు అవ్వదని సార్. ఇంకా చెప్పలేమండి, ఈ చూపు కూడా ఉంటుందో లేవో అని గ్యారెంటీ కూడా చేయలేమండి అని చెప్పారు. ఇంకా అక్కడి నుంచి డాక్టర్ గారు పరిచయం అయ్యారు. మీకు ఎందుకంటే ఆ చూపు అయితే నిలబడుతుంది, నమ్మకంగా ఇస్తున్నాను వాడండి అన్నారు. అది అక్కడి నుంచి వాడుతున్నాం. అది అలాగే నడిచి వస్తుంది బండి. అంటే ఎప్పుడైనా సరే మీకు ఇక్కడికి వస్తే ఇంత డబ్బులు అయిపోతాయేమో అనే భయంతో కూడా మేము అనుకోలేదు. సార్ ఎప్పుడైనా సరే మీరు డబ్బుల గురించి ఎప్పుడు ఆలోచించకండి, మిమ్మల్ని ఎప్పుడు నేను డబ్బులు అడగను కూడా. మీ మందులు మీ చేతిలో ఉంటే ఇవ్వచ్చు, లేదంటే నేను ఇవ్వలేము, మేము రాము అని మీరు అనుకోవద్దు. మీరు టైం ప్రకారం వచ్చి మీరు మందులు తీసుకొని మీరు మందులు మాత్రం కంటిన్యూ చేయండి అనేవారే తప్ప కానీ ఎప్పుడు డబ్బులు ఉండాలి లేకపోతే డబ్బులు ఇవ్వాలన్న భయం కూడా మాకు లేదు సార్. మీ దగ్గరికి వచ్చినప్పుడు ఎప్పుడైనా ఆనందంగా రావడం అంటే మా డాక్టర్ గారు అన్న నమ్మకం, అదొక ఆ నమ్మకం, ఆశతోనే వస్తాము. మేమైతే డబ్బుల గురించి భయపడలేదు. మీరు ఎప్పుడు మమ్మల్ని ఇంత ఇవ్వాలి అన్న డిమాండ్ కూడా చేయలేదు. మాకు ఆ దేవుడు ఆ రోజుకి ఇంత ఇవ్వాలి అని అనుకుంటే ఇస్తే ఇవ్వడం, లేదంటే మీరు ఇచ్చిన మందులు పట్టుకెళ్ళిపోయామే తప్ప కానీ ఎప్పుడు మేము డబ్బుల గురించి భయపడలేదు. మాకు ఆనందం, ఆరోగ్యం దేవుడు అలాగా మీ రూపంలో మాకు అంటే దేవుడు మీ రూపంలో మాకు ఇచ్చాడన్న తృప్తితోనే ఉన్నామండి. ఇప్పటికీ మా ఆరోగ్యాలు ఇప్పటికి అలాగే బాగానే ఉన్నాయి. అయితే ఇప్పుడు ఈ నడువు నొప్పి గురించి కూడా తీసుకుంటాను. ఆ నడువు నొప్పి కూడా తగ్గిపోద్దనే నమ్మకంతోనే ఆస్తోనే వచ్చాము. తప్పకుండా తగ్గిపోద్దనే ఆ నమ్మకం ఉంది మాకు. వెరీ గుడ్. ఇప్పుడు మీకు ఫైనల్గా ఒకటే మాట చెప్తున్నా, ఏదన్నా అమ్మా దేవుడు దయ. చూసారు కదా, నేను అక్కడ రాసి ఉంటుంది ఐ ట్రీట్ గాడ్ క్యూర్స్ అని. అంటే నేను ట్రీట్మెంట్ ఇచ్చేవాడిని కానీ బాగు చేసేవాడు పైన దేవుడు. ఏంటంటే మనం దేవుడిని ఏం కోరుతాం, మన దగ్గర వాడేవాళ్ళందరూ బాగుండాలి, వాళ్ళకి ఆరోగ్యం చేకూర్చు దేవుడా అని చెప్పి కోరుకుంటాం. ఆ నమ్మకమే ఈ రోజున కాపాడుతుంది. మిమ్మల్ని ఏంటి, నన్ను ఏంటి, మన అందరినీ కాపాడుతుంది. సో నమ్మకమే ప్రథమ ఔషధం. అది ఏమా? ఓకే, గాడ్ బ్లెస్. చాలా సంతోషం. థ్యాంక్ యూ. తగ్గిపోద్దమ్మా, తగ్గిపోద్ది.